హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మేము ముందుకు కోడిగుడ్లు పులుసుతో వచ్చేసాను. ఏం లేదండి, ముందుగా నేను ఆయిల్ వేసుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు వేసి కోడిగుడ్లను అయితే ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు, జీలకర్ర వేసేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం అది మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను నేను. ఆ సాల్ట్ వేసి కొంచెం పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర వేసేసి ఒకసారి అయితే తిప్పుకున్నాను. మళ్ళీ ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత నేను చింతపండు రసం పోసుకున్నానండి. చింతపండు రసం పోసుకున్నాను. తర్వాత అది మొత్తం ఫ్రై అయిపోయేసరికి నేను ఒక ఎగ్గుని పగలగొట్టి, అది మరుగుతూ ఉంటుంది చూడండి, అప్పుడు ఒక ఎగ్గుని అయితే నేను పగలగొట్టి ఇట్లా వేసాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఫ్రై చేసిన గుడ్లు కూడా వేసేసి కొంచెం అటు ఇటు కలబెట్టేసి, అప్పుడు ఏమైనా మనకి సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, నేను వేసుకోలేదు. మీరైతే చూసి వేసుకోండి. ఇక అంతే అండి. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రై చేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవడమే అండి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం మర్చిపోమాకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.